గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అష్టోత్తర శతకలశాభిషేకంలో సీతారాముల సుందర సోయగం. తిరుపతి కోదండ రామాలయంలో పౌర్ణమి వేడుకలు. ఒంటిమిట్ట క్షేత్రంలో ఘనంగా సీతారాముల కళ్యాణం. జై శ్రీరామ్ నామస్మరణలతో పులకితులైన భక్తులు. తిరుపతి గంగమ్మ ఆలయంలో శతచండీ యాగం. విశేష అలంకరణలో చల్లని తల్లి దివ్యానుగ్రహం. నగరిలో శ్రీ కరివరదరాజస్వామి పవిత్రోత్సవాలు ప్రారంభం. టీటీడీ ఆలయంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. అభిషేకోత్సవంలో జానకీరాములు దివ్యంగా శోభిల్లారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మంగళవారం ఆశ్వయుజ మాసం పౌర్ణమిని పురస్కరించుకుని సీతారామ లక్ష్మణులకు అష్టోత్తర శతకలశాభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మంగళవారం ఆశ్వయుజ మాసం పౌర్ణమి సందర్భంగా స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి, శ్రీకృష్ణ స్వామి వారి ఉత్సవమూర్తులను, శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లను ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో ఋత్వికులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, ఉక్త హోమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం 108 కలశాల్లో నింపిన పరిమళ ద్రవ్యాలతో మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ కోదండరామస్వామి వారికి, సీతమ్మ తల్లికి, శ్రీ లక్ష్మణస్వామి, శ్రీకృష్ణ స్వామి వార్లకు కనులు పండుగ స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆపై సేవాకాలం శాతుమొర ఆస్థానం జరిపి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగినిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగినిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్య పాలిటి కామధేనువితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్య పాలిటి కామధేనువితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణితడు, సీతాదేవి పాలిటి చింతామణితడు, ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము. సీతాదేవి పాలిటి చింతామణితడు, ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగినిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు. పరగ సుగ్రీవు పాలి పరమ బంధువితడు, సరి హనుమంతు పాలి సామ్రాజ్యము. పరగ సుగ్రీవు పాలి పరమ బంధువితడు, సరి హనుమంతు పాలి సామ్రాజ్యము. నిరతి విభీషణుని పాలి నిదానము ఈతడు,
ఈతడు గరిమజనకు పాలి ఘనపారిజాతము నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు గరిమజనకు పాలి ఘనపారిజాతము. ఏకశిలా నగరంగా వినుతికెక్కి భక్తులను అనుగ్రహిస్తున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో మంగళవారం సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని అర్చకులు పట్టు పీతాంబరాలు మణిమాణిక్యాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి వేదికపై వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధరణ, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజలు జరిపారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తూ ఆదర్శ దంపతుల కళ్యాణాన్ని వీక్షించారు. తిరుపతి గ్రామదేవతగా అనుగ్రహిస్తున్న తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయంలో మంగళవారం శతచండీ హోమం ఘనంగా జరిగింది. ఆశ్వయుజ మాసం పౌర్ణమి పర్వదినాన చల్లని తల్లి గంగమ్మ ఆలయంలో లోక కళ్యాణార్థం శతచండీ యాగాన్ని విశేషంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు గంగమ్మ తల్లి మూలమూర్తికి విశేష ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి పూజలు చేశారు. తరువాత ఉత్సవమూర్తిని సుందర అలంకరణలతో ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేశారు. హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి పూజ, పుణ్యహవాచనం, అగ్ని ప్రతిష్ఠ తదితర విశేష క్రతువులను జరిపారు. ఆపై శతచండీ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమంలో పాల్గొని చల్లని తల్లిని సేవించారు. చిత్తూరు జిల్లా నగరి పట్టణం సత్రవాడలో కొలువైన శ్రీ కరి వరదరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏడాది పొడవునా స్వామివారికి జరిగే విశేష ఉత్సవాలు, నిత్య పూజలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో అర్చకులు ఆలయంలో సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. తరువాత విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, శుద్ధి, సంప్రోక్షణ, పంచగవ్య ఆరాధన, పంచగవ్య ప్రాసన, సంప్రోక్షణ ఆరాధన, కంకణ పూజ, అగ్ని ప్రతిష్ఠ, వాస్తు హోమం నిర్వహించారు. ఆపై మేధిని పూజ, మృత్సంగ్రహణం జరిపి పవిత్రోత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు.
ఆశ్వయుజ పూర్ణిమ పర్వదినాన ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆది దంపతుల ఊంజల్ సేవ ఘనంగా జరిగింది. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో పౌర్ణమి నాడు అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. తరువాత ప్రత్యేక పూజలు జరిపి ఊరేగింపుగా కోట మండపానికి ఎదురుగా ఏర్పాటు చేసిన ఉయ్యలలో వేంచేపు చేశారు. భక్తులు ఓం నమశివాయ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, నమామి స్మరామి భజామి శంకరా. కోర్కెలు తీర్చే కల్పతరువుగా కల్పవృక్ష వాహన సేవలో శ్రీ వెంకటేశ్వరుడు భక్తులను కటాక్షించారు. చిత్తూరు నగరం నీవా నది సమీపంలో కొలువైన శ్రీ వెంకటేశ్వరాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి కల్పవృక్ష వాహన సేవను నిర్వహించారు. చక్కటి కల్పవృక్ష వాహనంపై మణిమయ మాణిక్యాలు, వజ్రాభరణాలతో విశేషంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు ఛత్ర చామర సేవలను జరిపి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లు కల్పవృక్ష వాహనంపై ఊరేగారు. ప్రపంచ ప్రఖ్యాత వైష్ణవ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న అతిపెద్ద పుణ్యధామం తిరుమల. అశేష భక్తకోటి నిత్యం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేస్తుంటారు. శేషాచల సానువులు, సప్తగిరిల్లో కొలువైన సప్తగిరీసునికి సప్త మాతృకులు సోదరీమణులుగా నిత్యం ఆ కలియుగ దైవానికి రక్షగా ఉంటారనే ఐతిహ్యానికి నిదర్శనం తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని అక్కగార్ల గుడి. ఇప్పుడు అక్కగార్ల గుడి ప్రాశస్త్యం తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనుగ్రహిస్తున్న దివ్యస్థలి సప్తగిరులు. సప్తగిరులకు చేరుకునే కనుమ రహదారిలోని పురాతనమైన మొదటి కనుమ రహదారిలో చిన్న మందిరంలో శక్తి స్వరూపిణులు అక్కగార్లుగా కొలువుదీరి పూజనీయంగా దర్శనమిస్తుంటారు. పురాణాలలో ప్రస్తావించిన బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేశ్వరి, చాముండి దేవతలు సప్త మాతృకలుగా పూజలందుకుంటున్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. తిరుమల శ్రీనివాసుడు సదా తన భక్తులకు అభయప్రదానం చేస్తూ అభయ వరదాతగా తిరుమల క్షేత్రంలో కొలువుదీరారు. కాగా సకల జగత్తును కాచి కాపాడే సర్వాంతర్యామి, ఏడుకొండలవాడికే రక్షణగా ఉండే ఈ ఏడుగురు గ్రామదేవతలు తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాలలో కొలువుదీరినట్లు స్థానిక కథనం. అక్కగార్లుగా ప్రసిద్ధి చెందిన ఈ ఏడుగురు అమ్మవార్లే శ్రీ వెంకటేశ్వరునికి ఆడపడుచులుగా పేరొందారు. వీరు తిరుమల క్షేత్రానికి నలువైపులా రక్షణ కవచంగా కొలువుదీరి ఉన్నారు. వెంకటాచల మహాత్మ్యంలో వీరిని సప్త గంగమ్మలు, అక్కగార్లు అని పేర్కొన్నారు. మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ సమయంలో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో అక్కగార్ల శిలలు ఉండేవని చెబుతారు. రోడ్డు నిర్మాణ సమయంలో ఈ శిలలను తొలగించి నిర్మాణం చేపట్టారు. దాంతో రోడ్డు నిర్మాణానికి అవరోధాలు కలగడం ప్రారంభమయ్యాయి.
రోడ్డు నిర్మాణ సామాగ్రిని తరలించడానికి కూడా కష్టసాధ్యంగా మారింది. కూలీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు ప్రమాదాలు జరిగాయి. ఈ రోడ్డు నిర్మాణానికి మూలకర్త అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు ఏమి చేయాలో పాలుపోక ఆందోళన చెందారు. ఇటువంటి తరుణంలో తిరుమల తిరుపతి స్థానికులు అక్కగార్ల శిలల ప్రాశస్త్యాన్ని గురించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఉన్నతాధికారులు సత్వరమే సప్తమాతృకలను రోడ్డు పక్కనే పెద్ద బండరాతి కింద ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఆ క్రతువు పూర్తి కావడంతో మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ పనులు సాఫీగా ప్రారంభమై పూర్తి కావడం జరిగింది. తిరుమలలోని వ్యాపారస్తులు, ఉద్యోగులు తమ స్వంత వాహనాలలో తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడి వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించి మొక్కుకోవడం ఆనవాయితీ. తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులు కూడా అక్కగార్ల ప్రాశస్త్యాన్ని, మహిమలను తెలుసుకుని శ్రీవారి దర్శనానంతరం తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడిని దర్శించుకుంటున్నారు. కాలినడకన మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు తప్పకుండా అక్కగార్లను దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. టీటీడీ శాసనాలను పరిశోధించి పరిష్కరించిన ప్రముఖ పండితులు వేటూరి ప్రభాకర శాస్త్రి రచించిన అన్నమయ్య జీవిత చరిత్ర పీఠిక అనే గ్రంథంలో కూడా అక్కగార్ల మహిమలను అన్నమయ్య ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డులో నెలవైన శ్రీ పంచముఖ గాయత్రి అమ్మవారి ఆలయంలో సామూహిక కుంకుమ పూజలు వేడుకగా జరిగాయి. పూర్ణిమను పురస్కరించుకుని అర్చకులు సకల జనులు సంతోషంగా ఉండాలని కోరుతూ ముందుగా శక్తి స్వరూపిణి గాయత్రీదేవికి విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపి భక్తులచే సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమ పూజలు నిర్వహించి అమ్మవారికి మహామంగళ హారతులు సమర్పించారు. కడప గడ్డి బజారులో కొలువైన శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. శుభాలను ప్రసాదించే భక్తుల ఇలవేల్పుగా వెలసిల్లుతున్న శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి వారికి అర్చకులు పౌర్ణమి సందర్భంగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత స్వామివారికి ఆభరణాలు, పుష్పమాలలతో దివ్య సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి నిర్వహించి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. నారాయణాయ నమః. శ్రీ సత్యనారాయణాయ నమః. నారాయణాయ నమః. శ్రీ సత్యనారాయణాయ నమః. శేషాయ నమః. రత్నగిరివాసాయ నమః. శేషాయ నమః.
శ్రీరామచంద్రమూర్తి విద్యలకు అధిదేవుడు శ్రీ హయగ్రీవ స్వామిగా అనుగ్రహించారు. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో పెరటాసి మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత మూలమూర్తి శ్రీ వీరాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత శ్రీరామచంద్రమూర్తికి ఆభరణాలు, పుష్పమాలలతో హయగ్రీవ అలంకారం చేసి అర్చనాది విశేష పూజలు జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. రామబంటు సన్నిధిలో హయగ్రీవ అలంకారంలో రామయ్యను దర్శించుకుని భక్తులు దైవనామ స్మరణలతో పరవశులయ్యారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజ్ వద్ద కొలువైన శ్రీ కోటిలింగేశ్వర స్వామి దేవాలయంలో అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు భక్తులచే పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. భక్తులు ఓం నమఃశివాయ స్మరణలతో స్వామివారిని సేవించారు. వరంగల్లోని చారిత్రక శ్రీ భోగేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. ఆశ్వయుజ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపి భక్తులచే సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం స్వయంగా భక్తులు పలు రకాల ద్రవ్యాలతో భోగేశ్వరునికి అభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి దేవాలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. విజయదశమి ఉత్సవాలు ముగిసిన అనంతరం శ్రీ వాసవీదేవి వసంతోత్సవ పీఠాన్ని పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో ఊరేగించారు. పీఠంతో పాటు శ్రీ వాసవీదేవి బంగారు రత్నాభరణాలు, వర్ణ శోభిత పుష్పమాలలతో సర్వాలంకార శోభితంగా అలంకార భూషితులై తిరుచిపై కొలువుదీరి పురవీధులలో ఊరేగుతూ అడుగడుగున భక్తుల కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తి దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయం కళకళలాడింది. ప్రసిద్ధ సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో స్వామివారి గరుడోత్సవం ఘనంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని మండపంలో స్వామివారికి పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. స్వామివారికి షోడశోపచారాలను నిర్వహించిన అనంతరం హారతులు సమర్పించారు. అనంతరం భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం జై నారసింహ స్మరణతో ప్రతిధ్వనించింది. స్వామివారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి. శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు, దానవాంతకుడు దయానిధి. శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు, దానవాంతకుడు దయానిధి. నానా మహిమల నమ్మిన వారిని, నానా మహిమల నమ్మిన వారిని పూనుక కాచే పోషకుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి, ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి.
హరహర మహాదేవ స్మరణలతో శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం మారుమోగింది. ఆశ్వయుజ మాసం సోమవారాన శ్రీ మృత్యుంజయ స్వామి వారికి నిర్వహించిన అభిషేకోత్సవ వీక్షణంతో భక్తులు పులకితులయ్యారు. శ్రీకాళహస్తీశ్వరుని దివ్య సన్నిధిలో ఉపాలయంలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. తొలుత అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, మంచి గంధపు ద్రవ్యాలతో మృత్యుంజయుడికి అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. తరువాత గంధం, కుంకుమ, పుష్పమాలలతో మహాదేవునికి చూడచక్కటి అలంకరణలు చేసి లింగాష్టకాలు సహితంగా బిల్వపత్రార్చన జరిపి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఎదుర్కోలు ఉత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న చిన్న వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో 4వ రోజున ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందరంగా అలంకరించి వెండి శేష వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలోని నిత్య కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి ఎదుర్కోలు ఉత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. మండపంలో అర్చకులు, చతుర్వేద పండితులు అమ్మవార్ల వైపు, స్వామివారి వైపు గుణగణాలను, విశిష్టతను కీర్తించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 76,773 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,100 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,16,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.